వెంకటేశాయ. నేను మీ శ్రీనిలయ వెంకటేశ్వర శర్మని. సృష్టి తెలుగు ఛానల్ స్వాగతం పలుకుతుంది మీకు. సృష్టికర్త తన మానసాన్ని తన సహజ కార్యక్రమం మళ్లిస్తూ కళ్ళు మూసుకున్నాడు. ఆయన సమ్ముఖంలో ఒక పురుషుడు, ఒక స్త్రీ ఆవిర్భవించారు. బ్రహ్మ కళ్ళు తెరిచి ఇద్దరిని వాత్సల్యంతో చూశాడు. కుమారా, నేను సృష్టికర్త బ్రహ్మను. నువ్వు నా సంకల్ప సంజాతువుడువు, నా మానసపుత్రుడవు అన్నాడు బ్రహ్మ పురుషుని చూస్తూ. జనకులకు ప్రణామము అన్నాడు చేతులు జోడిస్తూ ఆ పురుషుడు. నా సంకల్పంలో నా అంశతో నువ్వు ఆవిర్భవించావు. స్వయంభు వసుతుడైన కారణంగా నువ్వు స్వయంభుడవు. మనువు అనే బిరుదాన్ని ప్రసాదిస్తున్నాను. మనువులలో మొదటి వాడవైన నువ్వు ఆది మనువు అని కూడా వ్యవహరించబడతావు అంటూ బ్రహ్మ స్త్రీమూర్తి వైపు తన చూపుని ప్రసరించాడు. తన్వి, నీ నామధేయం శతరూప. నీకు యువ అని, యువాదేవి అనే సార్థక నామధేయాలు ప్రచారంలోకి వస్తాయి. ధన్యురాలను అంటూ శతరూప నమస్కరించింది. స్వయంభువా, యువతి శతరూపను నీ భార్యగా స్వీకరించు. మీ దాంపత్య ఫలాలుగా భూలోకవాసం చేసే నరజాతి ఆవిర్భవించి వృద్ధి చెందుతుంది. మనువు అయిన నీ సంతతి మానవ జాతిగా వ్యవహరించబడుతుంది. ఆ మానవ జాతికి బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము అనే 4 దశలుంటాయి. మృత్యువుతో మానవుని జీవితం పరిసమాప్తమవుతూ ఉంటుంది. మీ ఇద్దరి సంతతితో భూలోకం నిండిపోవాలి అన్నాడు బ్రహ్మదేవుడు. మనువు శతరూప నమస్కరించారు. భార్యాభర్తలుగా మీ జీవితం గురించి, సంతాన లాభం గురించి, జీవన ధర్మాల గురించి మీకు చక్కని అవగాహన అవసరం. మీ జీవనమేదో మీకు జ్ఞానగోచరం కావాలి. అందువల్ల ప్రశాంత వాతావరణంలో, మనసుకు నచ్చిన ప్రదేశంలో ఇద్దరు తపోసాధన సాగించండి. ప్రస్తుతానికి మీ కర్తవ్యం అదే అంటూ బ్రహ్మ తన ఉపదేశాన్ని ముగించాడు. జనక, మీరు సెలవిచ్చిన భూలోకం అంటూ స్వయంభువ ఏదో అడిగే ప్రయత్నంలో అన్నాడు. బ్రహ్మ చెయ్యెత్తి వారించాడు. కుమారా, ముందుగా మానవ జాతిని వృద్ధి చేయడానికి అవసరమైన జ్ఞానం నీకు సమకూరాలి. నీ సంతతిగా పుట్టే మానవుల నిత్య జీవన వికాసాని కోసం ఆ జాతి మూల పురుషుడివైన నువ్వు జీవన సూత్రాలను నిర్దేశించవలసి ఉంటుంది. దానికి అవసరమైన నేపథ్యం ఇప్పుడు నువ్వు చేసే సాధన ద్వారా లభిస్తుంది. భూలోకం గురించిన అంశం గురించి సకాలంలో నువ్వు నా సన్నిధికి వస్తావు. ఇప్పుడు నీ కర్తవ్యం భూలోక విచారం కాదు, తపస్సు. వెళ్ళు, శతరూపతో కలిసి తపస్సు సాగించు అన్నాడు బ్రహ్మ. స్వయంభువ మనువు చేతులు జోడించి నమస్కరించి వెనుదిరిగాడు. శతరూప ఆయన్ని అనుసరించింది. హరి ఓం. బ్రహ్మ సంతృప్తిగా నిట్టూర్చాడు. జీవన సృష్టికి బీజావాసం జరిగింది. నవగ్రహాల ఆవిర్భావానికి నాంది జరిగింది. మానసపుత్రులు మనువు తమ కర్తవ్యాలను పాలిస్తారు. సృష్టికర్త తదుపరి కార్యక్రమం గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. విధాత అనుశాసనానికి అనుగుణంగా ఆయన మానసపుత్రులు ఆశ్రమాలు నిర్మించుకొని అనుష్ఠాన జీవనం ఆరంభించారు. కాలక్రమాన తగిన కన్యలు వారికి సహధర్మచారులుగా లభించారు. అత్రి అనసూయను, కర్దముడు దేవహుతిని, భృగువు ఖ్యాతిని, పులస్తుడు భూతిని, పులహుడు సంభూతిని, క్రతువు క్షమను, అంగీరసుడు శ్రద్ధను, వశిష్ఠుడు ఊర్జను ధర్మపత్నునిగా స్వీకరించి గృహస్థాశ్రమ జీవితాలు ప్రారంభించారు. కాలచక్రం తిరుగుతుంది. విశ్వంలోని వివిధ లోకాలలో సృష్టి విన్యాసం కొనసాగుతుంది. బ్రహ్మ మానసపుత్రులు ప్రజాపతులు సంతానవంతులయ్యారు.
దేవహూతి కర్దమ ప్రజాపతి దంపతులకు కళ అనే పుత్రిక జన్మించింది. యుక్త వయస్సురాలైన కళను బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైన మరీచి వివాహం చేసుకున్నారు. నారదుని ద్వారా బ్రహ్మదేవుడు ఆదేశాన్ని అందుకున్న కర్దముడు తన కుమార్తెను మరీచికి ధారపోశాడు. మరీచి కళలు గృహస్థాశ్రమ జీవితం స్వీకారం చేశాడు. అనతి కాలంలోనే ఆ దంపతులకు కుమారుడు జన్మించాడు. మరీచి కుమారుడికి కశ్యపుడు అని నామకరణం చేశాడు. కశ్యపుడు తండ్రిని ఆదర్శంగా స్వీకరించి విద్యాబుద్ధులు నేర్చుకుంటూ పెరుగుతున్నాడు. సృష్టికర్త బొటనవేలు నుండి ఆవిర్భవించిన దక్ష ప్రజాపతి కూడా తండ్రి అయ్యాడు. ఆయనకు హార్యస్వులు అనబడే 5,000 మంది పుత్రులు కలిగారు. అయితే ఈ హార్యస్వులు దక్షునికి ఆయన పత్ని ప్రసూతి ద్వారా జన్మించిన వారు కాదు. దక్ష ప్రజాపతి సంకల్ప సంభువులు. తనకు జన్మనిచ్చిన సృష్టికర్తనే ఆదర్శంగా తీసుకున్న దక్షుడు ఆయన విధానాన్ని అనుసరిస్తూ 5,000 మంది హార్యస్వుల్ని మానసపుత్రులుగా పొందాడు. దక్షుని దక్షత అసంగతమని అవాంఛనీయమని గ్రహించిన నారదుడు దక్షపుత్రులైన హార్యస్వులను కలిసి విశ్వరహస్యాన్ని తెలుసుకోమని ఉద్బోధించాడు. ఆ బోధనతో హార్యస్వులలో తీవ్రమైన జిజ్ఞాస మొలగెత్తింది. జగత్తు అంతాన్ని చూసి విశ్వవిజ్ఞానాన్ని ఆర్జించే ఆశతో దక్షపుత్రులు అంతంలేని అన్వేషణలో పడి ఎటో వెళ్ళిపోయారు. ఆ విధంగా పుత్రులను కోల్పోయిన దక్షుడు మళ్ళీ 1000 మంది మానసపుత్రులను సృష్టించాడు. వాళ్లకు శబలాసురులు అని నామకరణం చేశాడు. నారదుడు శబలాసురులను కూడా తన తత్వబోధనతో రెచ్చగొట్టి శాశ్వత అన్వేషణలో వెళ్ళిపోయేలా చేశాడు. ఆ విధంగా దక్ష ప్రజాపతి పుత్రులు ఆయనకు దూరమయ్యారు. అందుకు కారకుడు నారదుడని తెలుసుకున్నాడు దక్షుడు. తన పుత్రుల్ని సంచారులుగా మార్చిన నారదుడు కూడా నిత్య సంచారిగా మారిపోయేలా శపించాడు. ఆ శాపం సృష్టికర్త నారదునికిచ్చిన శాపానికి అనుబంధంగా మారింది. దక్షుడు బ్రహ్మను దర్శించి తన పుత్ర వియోగ విచారాన్ని విన్నవించాడు. తరుణోపాయాన్ని అనుగ్రహించి అర్థించాడు. నారదుడు తనకు చేసిన అన్యాయాన్ని వివరించాడు. దక్షుని మానసపుత్రులు 6,000 మంది ఆ విధంగా దూరం కావటం తన సంకల్పమే అన్నాడు బ్రహ్మ. అందుకు కారణం ఇలా వివరించాడు. నువ్వు సృష్టి కార్యదక్షుడు కావాలన్న ఆశయంతో నిన్ను సృష్టించాను. కానీ నువ్వు అజ్ఞానంతో నన్ను అనుసరించి మానసపుత్రుని సృష్టించావు. మానసపుత్రుడు ఇచ్చే సృష్టి సంకల్ప సృష్టి. ఇది సృష్టి ప్రక్రియలో మొదటిది. మహాద్భుతమైన మహోన్నతమైన సంకల్ప సృష్టి సాగించే అధికారం అర్హత విశ్వపతి అయిన నా తండ్రి మహావిష్ణువుది, ఆయన పుత్రుడైన నాది. సంకల్ప సృష్టి నీకు సత్ఫలితాన్ని వదు అన్నాడు బ్రహ్మదేవుడు. ఈ మానసపుత్రుడి అజ్ఞానాన్ని మన్నించి కర్తవ్య బోధ చేసి నన్ను అనుగ్రహించండి తండ్రి అన్నాడు సిగ్గుపడుతూ దక్షుడు. పుత్ర, సంకల్ప సృష్టితో పాటు మరో 3 విధాల సృష్టి ప్రక్రియలున్నాయి. అవి సందర్శన సృష్టి, స్పర్శ దృష్టి, సంపర్క సృష్టి. సంకల్ప సృష్టి అంటే ఏమిటో నీకు స్వానుభవమే. రెండవది సందర్శన సృష్టి. కేవలం పురుష ప్రాణి దృష్టి మాత్రం చేతనే స్త్రీ ప్రాణి గర్భం ధరించి సంతానాన్ని కంటుంది. అచిరకాలంలో మయూరాలలో ఈ సృష్టిని నువ్వు ప్రత్యక్షంగా చూడగలవు. ఇక స్పర్శ సృష్టి. స్త్రీ పురుష ప్రాణుల శరీరాలు ఒకదానికొకటి సృష్టించడం మూలంగా, తాకటం మూలంగా స్త్రీ ప్రాణి సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ సృష్టిని కూడా ముందు ముందు నువ్వు జలరాశులైన మత్స్యాలలో చూడగలవు. ఇక చివరిది 4వదైన సంపర్క సృష్టి అంటే ఏమిటో తెలియజేస్తాను. స్త్రీ పురుష ప్రాణుల శరీరాలు పరస్పరం సంయోగం ద్వారా జరిగే సృష్టి ఇది. జనంగాలు ఈ సృష్టి ప్రక్రియలో సాధనాలు.
పురుష ప్రాణి స్త్రీ ప్రాణి గర్భంలో సంతానకారకమైన తన వీర్యాన్ని యజ్ఞగుండంలో హవిస్సును చేర్చే విధంగా చేర్చాలి. పురుష వీర్య కణం స్త్రీ అండంలో నిక్షిప్తమై శిశువుగా ఎదిగి సకాలంలో జన్మిస్తుంది. స్త్రీ పురుష శరీరాలు ఐక్యతకు ప్రాతిపదిక అయిన ఈ సంపర్కం ద్వారా సాధ్యమయ్యేది కాబట్టి ఇది సంపర్క సృష్టి. ఈ సంకల్ప సృష్టి తల్లిదండ్రులతో బిడ్డల అనుబంధాన్ని నెలకొల్పే విశిష్ట సృష్టి. రక్త సంబంధానికి మూలమైన సంపర్క సృష్టి ప్రక్రియ అనుసరించటానికే నీకు ప్రసూతిని నేను పత్నిగా ప్రసాదించాను. చక్కగా అవగాహనమైంది తండ్రి అన్నాడు ఆనందంతో దక్షుడు. వెళ్ళు, సంకల్ప సృష్టి విధానంలో సత్సంతానాన్ని పొంది మా ఆశయాన్ని సఫలం చేయి అన్నాడు బ్రహ్మ. సృష్టికర్త నుండి సృష్టి విద్యను పొందిన దక్షుడు భర్తగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ దాంపత్య విధిని అనుసరించాడు. కాలక్రమాన దక్ష దంపతులకు సంతానం కలిగింది. అదితి, దితి, ధను, వినత, కద్రువ, సింహిక, క్రోధ, క్రూర, కపిల, ముని, అనాయువు, కాల, ప్రాధ అనే 13 కుమార్తెలు జన్మించారు. కాలం సాగుతుంది. యుక్త వయస్కులైన తన 13 పుత్రికలకు దక్ష ప్రజాపతి మరీచి పుత్రుడైన కశ్యప ప్రజాపతితో వివాహం జరిపించాడు. కశ్యపుడు 13 పత్నులతో గృహస్థాశ్రమ జీవితాన్ని ప్రారంభించాడు. కాలక్రమాన కశ్యప ప్రజాపతి సంతానవంతుడయ్యాడు. ఆయన పెద్ద భార్య అదితికి ఇంద్రాది దేవతలు పుట్టారు. అదితి సంతతి అయినందువల్ల వాళ్ళు ఆదిత్యులు అని, అదితేయులు అని పిలువబడ్డారు. దితికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే పుత్రులు కలిగారు. తామసికమైన రాక్షస లక్షణాలు కలిగిన వ్యక్తిత్వాలు వాళ్ళవి. దితిపుత్రులైన కారణంగా వాళ్ళు దైత్యులుగా వ్యవహరించబడ్డారు. ధను అనే కశ్యప పత్నికి విప్రచిత్త, శంభరుడు, నముచి, పులోముడు, అసిలోముడు, విరూపాక్షుడు మొదలైన రాక్షసులు కలిగారు. ధనుపుత్రులైన వల్ల వీళ్ళు దానవులు అనబడ్డారు. అనాయువు అనే పత్నికి విక్షరుడు, బలుడు, వీరుడు, వృతాసురుడు అనే రాక్షసులు జన్మించారు. కాలకుడు, వినాశకుడు, క్రోధుడనే రాక్షసులు, కాలకేయులు పుట్టారు. ముని అనే కశ్యప పత్నికి ఉగ్రసేనుడు మొదలగు గాంధర్వ పుత్రులు కలిగారు. వీళ్ళంతా దేవగంధర్వులు. ప్రాధ అనే పత్నికి కూడా దేవ గంధర్వ సంతతి కలిగింది. క్రోధకు క్రోధవసులు, క్రూరకు సుచంద్రుడు, హంతుడు కలిగారు. ఇక మిగిలిన వినత, కద్రువ, సింహిక, కపిల అనే భార్యకులు పక్షులు, జంతువులు సంతతిగా జన్మించాయి. దేవ లక్షణాలు కలిగిన అతిపుత్రులకు, రాక్షస లక్షణాలు కలిగిన దితి, ధను, అనాయు పుత్రులకు, రాక్షస లక్షణాలతో జన్మించిన ఇతర కశ్యప పుత్రులకు ద్వేషము, అసూయ, వైరము జన్మసిద్ధంగానే వచ్చాయి. బాల్యంలోని అతిథి పుత్రులు ఒక బృందంగా, ఇతర పుత్రులంతా ఒక బృందంగా విడిపోయినారు. దేవ బృందానికి ఇంద్రుడు నాయకుడైనాడు. రాక్షసులకు వృతాసుడు, హిరణ్యకశిపుడు నాయకులయ్యారు. తన సంతతి అయిన దేవ రాక్షస పుత్రుల మధ్య అసూయ, ద్వేషాలు తొలగించడానికి, సౌభ్రాతృత్వం పెంపొందింపజేయడానికి కశ్యపుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. యుక్త వయస్కులు కాగానే రాక్షస పుత్రులు అరణ్యాలలో నివాసాలు ఏర్పరచుకొని స్వేచ్ఛగా జీవిస్తూ రాక్షస సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకునే నిర్ణయంతో తల్లులను, తండ్రిని వదిలి వెళ్ళిపోయారు. తమ దాయాదులులాగా సుసంతులుగా జీవిస్తూ దేవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఆశతో అదితి పుత్రులైన ఇంద్రాదులు వెళ్ళిపోయినారు. అదితి, కశ్యపులు విచారంలో మునిగిపోయినారు. ఓం నమో వెంకటేశాయ. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.